ఆశ్రమంలో ఇది మాకు 4వ రోజు. ప్రతి బ్లాక్‌కి ఇలా లాబీ ఉంటుంది. ఈ లాబీలో చూడండి బియ్యం రహస్యం, ముడి బియ్యం వల్ల లాభాలు, తెల్ల బియ్యం వల్ల కలిగే నష్టాలు, కాల్షియం రహస్యం, పాలు తాగితే లాభమా, నువ్వులు తింటే లాభమా అని ఇలా ఆశ్రమం మొత్తం అడుగుడునా ఇలా మన ఆరోగ్యం గురించి రాస్తుంటారు. ఆశ్రమానికి రావడం మూలంగా మనం చేసే తప్పులేంటో, మనం ఎన్ని తప్పులు చేస్తున్నామో తెలుస్తుంది. ప్రతిదీ ఇన్ఫర్మేటివ్‌గానే ఉంటుంది. మనం చాలా నేర్చుకుంటాం కూడా. ఇక్కడ మా వాడు ఈ రోజు ఈ లాబీలో పొద్దున్న లేసి కూర్చొని నేచర్ న్యూస్ ఎంజాయ్ చేస్తూ వాటర్ తాగి స్నానం చేసి ఇంకా బ్రేక్‌ఫాస్ట్‌కి బయలుదేరుతాడు. ఈరోజు బ్రేక్ఫాస్ట్లో సేమియా ఉప్మా, రాగి జావా, పాలు. ఆశ్రమంలో పెట్టే ఫుడ్ కొంచెం ఉప్పు నూనె లేకుండా చేస్తారు. అసలు ఉప్పు నూనె అనేది ఆశ్రమంలో అసలు లేదు. ఉప్పు నూనె లేకుండా కూడా చాలా టేస్టీగా చేస్తారు. కిడ్స్ బ్రేక్ఫాస్ట్ తర్వాత అడల్ట్స్కి ఏమో 3rd డే నుండి ఫాస్టింగ్ పెట్టేస్తారు. ఇది మొత్తం అడల్ట్స్ డైనింగ్ హాల్. ఎవరు లేరు, అందరూ ఫాస్టింగ్ ఉంటారు కాబట్టి ఇక్కడ ఎవరు లేరు. షుగర్ ఉండేవాళ్ళు, ఏదైనా మెడికేషన్ మీద ఉండే వాళ్ళకి మాత్రమే ఫుడ్ పెడతారు. మిగతా వాళ్ళందరికీ డాక్టర్స్ చెప్పిన రోజులు ఫాస్టింగ్ ఉండాలి తప్పకుండా. ఇక్కడ కూడా చూడండి ప్రోటీన్ ఇన్ వెజ్ అండ్ నాన్ వెజ్ ఫుడ్స్, అధిక శక్తినిచ్చే డ్రై ఫ్రూట్స్, హెల్దీ ఆల్టర్నేటివ్ టేస్ట్, అంటే దేని బదులు ఏది వాడాలనేది చక్కగా రాసింది. క్యాలరీస్ ఇన్ నాన్ వెజిటేరియన్ ఫుడ్స్, ఇలా ప్రతి చోట చక్కగా మనకి హెల్త్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అడుగడుగున ఆశ్రమం మొత్తం ఉంటుంది. ఇంకా ఆఫ్టర్నూన్ కిడ్స్కి ఏమో ఫుడ్ 2 పులకాలు, రైస్, చట్నీ, పప్పు, ఒక ఫ్రై, కూర పెట్టారు అండ్ కర్డ్ కూడా. నైట్ డిన్నర్కేమో ముడి బియ్యంతో వెజ్ బిర్యానీ, కర్రీ, రైతా అండ్ మ్యాంగో కూడా. అసలు రోజు మ్యాంగో ఇచ్చేవారు ఆశ్రమంలో. అసలు ఎంత టేస్టీగా ఉండేవి అంటే అసలు చాలా చాలా టేస్టీగా ఉండేవి. మ్యాంగోస్ మాత్రం విపరీతంగా ఎంజాయ్ చేశారు పిల్లలందరూ. ఇక చూడండి ఒక బుడ్డి పాప కూడా వచ్చింది. అసలు ఎంత క్యూట్గా ఉందో. పిల్లలు మాత్రం అసలు విపరీతంగా ఎంజాయ్ చేశారు ఆశ్రమంలో. నైట్ డిన్నర్ తర్వాత రాజుగారి స్పీచ్ ఉంటుంది కదా 7 to 9. ఇంకా పిల్లలేమో ఆ 7 to 9 స్పీచ్ పెద్దవాళ్ళు వింటూ ఉంటారు. 7 to 9 పిల్లలేమో ఇలా ప్లే ఏరియాలో ఆడతారు. వీళ్ళేమో పిల్లలందరూ కలిసి ఏదో కర్రలతో ఏదో ఆడుకుంటున్నారు చక్కగా. అలా 7 to 9 పిల్లలు చక్కగా ఆడుకుని అలసిపోయి హ్యాపీగా పడుకుంటారు.